ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే. ఇలాంటివి నేనేం చెప్పను. ఫస్ట్ వీడియో మొత్తం చూడండి, లాస్ట్కి మాట్లాడుకుందాం. अरे 2 मिनट में आ रहा हूँ मैं, रुको आ रहा हूँ। रुको मैं आप भी कॉल करता है, नीचे गिर गया मैं। अरे 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 भाई, अरे अरे उठो उठो। अरे भाई कुछ भी नहीं हुआ ना? नहीं भाई। ऐसा कैसा चला रहे भाई? हैंडल क्रॉस हो गया, हेडलाइट भी टूट गया, क्या है भाई? లే అన్న, ఆయననే రాంగ్ రూట్లో వచ్చిండు. रॉन्ग रूट? क्या रॉन्ग रूट? फैमिली प्रॉब्लम వచ్చింది, ఇదే రూట్ లో పోతది. क्या हुआ भाई अब? हाँ సారీ సారీ. सॉरी? क्या सॉरी? इतना नुकसान कर दिया गाड़ी का, पैसे दो। డబ్బులా? డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? बड़े भाई बात अलग आ जाती फिर। ఎందుకు వచ్చిన గొడవయ్యా బాబు? వాళ్ళు అడిగింది ఇచ్చేయచ్చు కదా, వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారు. जाओ भाई पैसे ले लो। दियो। चलो भाई हो गया, काम हो गया, चलो चलो। क्या हुआ भाई, क्या हुआ? चलो फिर से नहीं दिखना इधर। భయ్యా, क्या हुआ? ఏం ఎమర్జెన్సీ ఉందిరా నీకు? हाँ क्या रे, क्या हुआ अब? क्यों मार रहे भाई? ఏం हाँ? ఎమర్జెన్సీ ఉందిరా? अरे ఏం रुको ఎమర్జెన్సీ भाई, ఉంది? क्यों मार रहे? ఆ? చెప్పు ఎమర్జెన్సీ अरे ఏంది? अरे पहले क्यों मार रहे अरे बोलो भाई भाई। भाई भाई ఏయ్, నీ ఎమర్జెన్సీ ఏంది? भाई ఏం ఎమర్జెన్సీ చెప్పు. पान लेने जा रहा हूँ, पान लेने जा रहा हूँ। बदतमीज। हाँ भाई 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 छोड़ दो भाई। अरे 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 मेरे पूरे पैसे उसमें। బండి డ్యామేజ్. तेरे को मैं కురాయించి చూస్తాడు. నీ లైసెన్స్ ఏదిరా? నీ హెల్మెట్ ఏది? నీ నెంబర్ ప్లేట్ ఏదిరా? ఈ బండి అసలు నీదేనా? भाई 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 सॉरी भाई, ఆ? सॉरी भाई। ఆడి కర్మ నాడు కాదు, నా కర్మనే ఆడు పోవాలి. సూపర్. अरे अंकल गाड़ी निकालो। సారీ సార్, సారీ సార్, సారీ సారీ సారీ. ఒక్కడికి యూనిటీ ఉండదు, అక్కడికి ఉండదు. ఛీ! పద చిన్న గుడికి వెళ్దాం. అబ్బా గుడి కాను వెళ్ళిరా మమ్మీ. అరే గుడికి వెళ్తే చాలా మంచిదిరా, వెళ్దాం పదరా. నేను రాను మమ్మీ, నువ్వు వెళ్ళిరా మమ్మీ. రేయ్, ఆ? పదండి వెళ్దాం. పద మమ్మీ పోదాం. పదరా గుడికి వెళ్దాం. రే ఎవడైనా తాగుదాంరా, సినిమాకి వెళ్దాంరా, తిందాంరా అని పిలుస్తాడ్రా. మరి నువ్వేంట్రా గుడికి వెళ్దాంరా, అభిషేకం చేపిద్దాంరా, అన్నదానం చేపిద్దాంరా అని ముసలోన్లా మాట్లాడతావు. గుడికి వెళ్దాం దా. గుడేంట్రా గుడి? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. అబ్బా! అబ్బా! ఏంట్రా? గుడికి వెళ్ళడానికి నీకు ఇంట్రెస్ట్ రావాలరా? ఇంట్రెస్ట్ అబ్బా! 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 కెఫేల్లో కూర్చొని సొల్లు కొట్టడానికి, అమ్మాయిలతో బయట తిరగడానికి వచ్చే ఇంట్రెస్ట్ గుడికి వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి రాదురా నీకు? ఆ? చెప్పు చెప్పు, నీ గోత్రం ఏంట్రా? నీ నక్షత్రం ఏంట్రా? నీ రాసి ఏంటి? తెలియదు. తెల్వదా? తెల్వదా? ఆ? నీ డిఎన్ఏ ఏందో నీకు తెలియదా? నీకు తెలియదురా నీకు? ఆ? తెలీదా నీకు? మా ఇంట్లో కూడా చెప్పలేదురా నాకు. పిచ్చనా కొడక. అమ్మాయిలతో ఎలా చాట్ చేయాలి చెప్పారా? అమ్మాయిని ఏ కెఫేకి తీసుకెళ్తే ఏ కెఫేలో ఏం బాగుంటది చెప్పారా? నీ అంతటా నువ్వే తెలుసుకోవాలా? ఆ? చెప్పరా? చెప్పు. నీకు దేవుడు తప్ప ఏం లేదు, నక్షత్రం తెలియదు, గోత్రం తెలియదు. ఈ ఊరిలో ఏం తెలుసుకోవాలి? పద మమ్మీ పోదాం. పద.
Jai Shri Ram, Jai Shri Ram. Feel the power, feel the calm. Jai Shri Ram. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, ఫోటోషూట్ బాగా అవుతుందా? బాగా వస్తున్నాయి. నతి దేవుడి దర్శనం అయిందా? అంటే ఫొటోస్ దిగాక వెళ్తాను, మళ్ళీ దర్శనంకి వెళ్ళొస్తే స్వెట్ వచ్చేస్తుంది కదా. గుడికి ప్రశాంతత కోసం వస్తాం, కానీ ఇవాళ రేపు ఇది ఒక ఫోటోషూట్ స్పాట్ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్ మీ, టెంపుల్లో కూడా అసలు ఏంది లేడీస్ కి ప్రశాంతత లేదా? అయినా ఏంది హరాస్మెంట్? హరాస్మెంటా? ఆ, ఏంది? టెంపుల్లో ఫోన్ వాడద్దు. అరే రే ఆ ఫోన్ ఇచ్చే, ఆ ఫోన్ ఇచ్చే. రే ఈ జెన్జీ గర్ల్స్ ముందే చాలా తేడారా. వదిలేయ్ పద. సారీ సిస్, మీరు చేసుకోండి పదరా. నువ్వు పద. నేను ఎవరో నీకు తెలియదు, నరికేస్తా. నువ్వు రా బేబీ, మనం ఫొటోస్ దిగుదాం. నువ్వు ఆపినా కాబట్టి ఆగినా, లేకపోతేనా? తెలుసులే బేబీ. రే బుట్టు అబ్బా, పెట్టుకోరా. పొట్టు పెట్టకమ్మా, అది పెడితే అక్కడ ఇక్కడ అంటుకొని ఛా, చూసే వాళ్ళకి చాలా చీప్గా అనిపిస్తుంది. బొట్టేం పెట్టకు. నమ్మతురా. రే 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 ఎర్రి, బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టుకో. రే వదిలేరా. చూస్తున్నాడా? అంజన చక్రాన్ని ఈ తిలకం యాక్టివేట్ చేసి బుర్ర, బుద్ధి, కాన్సన్ట్రేషన్, ఫోకస్ వీటన్నిటిని కరెక్ట్ గా పనిచేసేలా చేస్తాయి. బొట్టు చీపండి రా. వదిలే నానా. ఈ రోజు మీరు చెప్పినా వినట్లేదంటే రేపు మీరు పోయాక వీడికి పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి చెప్పడానికి కూడా వీడికి ఏమీ తెలీదు. మొత్తం ఫోన్ డిపెండెంటే కదా. దాని బ్యాటరీ డెడ్ అయితే వీడి నాలెడ్జ్ కూడా డెడ్ అయిపోతుంది. బ్రో ఏదో చక్రం అన్నావు కదా, అది జెప్టోలో ఫాస్ట్గా వస్తుందా, ఇన్స్టామార్ట్లో ఫాస్ట్గా వస్తుందా? ఒరే క్యూట్ వచ్చిన పిక్చర్స్. bro, మళ్ళీ sorry, ఇంకోసారి sorry. దింపు. హే 11 మేక్ విష్ గుడికొచ్చి దేవుణ్ణి మొక్కకుండా 11 మేక విష్ అని అరుస్తావా? నిన్ను ఏ రాశి, ఏ గోత్రం, ఏ నక్షత్రమో తెలీదు. 11 మేక విష్ ఇది మాత్రం తెలుసు. పూకి అంట, పూకి చెత్త. గుడికి వెళ్ళడం ఇస్ నాట్ ఎ చాయిస్ రా, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఒరే దేవుడు గుడి అని చెప్తున్నావు, దేవుడికి ఎవరైనా ఒకటే కదా. మరి విఐపి అని, స్పెషల్ దర్శనం అని డబ్బులు ఎందుకు కలెక్ట్ చేయడం? అసలు ఇవన్నీ ఎందుకంట? మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, నువ్వు, అక్క ఉంటారు కదా. మీ నలుగురికి వేరే వేరే రూమ్లు ఎందుకు? మీ నాన్నే మీ ఇంటికి పెద్దగా ఎందుకు ఉండాలి? మీ నాన్నకి నువ్వే ఎక్కువ ఇష్టమా, మీ అక్క ఎక్కువ ఇష్టమా? ఇద్దరు సమానమే, ఎవరు కంఫర్ట్ వాళ్ళకు ఉండాలి కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళదే. మా నాన్న ఇంటికి పెద్దగా ఎందుకు ఉండాలంటే ప్రతిదీ మా నాన్ననే చూసుకుంటాడు కాబట్టి. గుడి నడవాలంటే 100 ఖర్చులు, దానికి ఆదాయ మార్గాలే ఈ స్పెషల్ టికెట్లు, స్పెషల్ దర్శనాలు, విఐపి లైన్లు, ఇవన్నీ. ఏ గుడికి ఉండాల్సిన ప్రత్యేకత ఆ గుడికి ఉంటుందిరా. దేవుడికి ఎవరన్నా ఒక్కటే, కానీ మనిషికి నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు పెట్టుకున్న వాచ్, నువ్వు వాడే ఫోను, నువ్వు వచ్చే కార్ని బట్టి నిన్ను డిసైడ్ చేస్తారు, నీ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. రే పనిచేసే పంతులకి ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తాం, అదే మన గల్లీలో గుడి పంతులకి ఇంకోలాగా రెస్పెక్ట్ ఇస్తాం. ఇవన్నీ మనుషులైన మనం క్రియేట్ చేసుకున్నవి. దేవుడికి ఇవన్నీ ఉండవురా. దేవుడికి ఎవరైనా ఒక్కటే. నువ్వు ఇలా ఉన్నావేంట్రా? రే వినాయక చవితి వస్తుందిరా. 3 రోజులు, 6 రోజులు, 9 రోజులు, 11 రోజులు, చిన్నపిల్లల దగ్గర వచ్చి పెద్దవాళ్ళ వరకు ఎవరికి నచ్చిన రోజులు వాళ్ళు పెట్టుకుంటారా. ఒక దగ్గర ఐటమ్ సాంగులు, ఒక దగ్గర నిమజ్జనం చేసేటప్పుడు తాగి వాగేవాళ్ళు. నిజంగా వినాయకుడిని పెడుతున్నామని డబ్బులు తీసుకొని ఎవడికి నచ్చినంత దొబ్బేసి తినేసే బుడ్డగాళ్ళు. ఇవన్నీ చూసిన దేవుడికి ఎంత కోపం రావాలరా. అదే దసరాకి దుర్గామాతను పెడతారు, చాలా నిష్టగా ఉంటారు. అంటే వినాయకుడి దగ్గర రూల్స్ లూజు, దుర్గామాత దగ్గర రూల్స్ స్ట్రిక్టా?
ఎవడో వేరే దేశం నుంచి వచ్చి మనల్ని విభజించి పాలిస్తున్నాడ్రా. మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడ్రా. కోపం వస్తది. మనలోనే డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ, యూనిటీ ఉంటే ఎవ్వడితో ఒక్క మాట పడాల్సిన అవసరం లేదురా. మన దేవుణ్ణి, మన మతాన్ని, మన నమ్మకాన్ని ఎవడో వచ్చి విడదీసి పాలిస్తాడు. ఒకప్పుడు బ్రిటిషోడు, ఇప్పుడు పక్క దేశం వాడు, ఇంకోసారి మనలో మనం కొట్టుకొని చస్తూనే ఉంటాం. అట్లీస్ట్ మన ధర్మాన్ని రెస్పెక్ట్ చేయం, దానికి విలువివ్వం. భావి తరాలకి, నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాల్సిన మనమే చెప్పలేకపోతున్నాం. మన ధర్మం ఒక అమూల్యమైన సంపద, దాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్. తేజ్ ఇండియా ఛానల్ కన్నా తేజ్ ఇండియా ఒరిజినల్స్ అయిన ఈ ఛానల్లోనే మనం మోస్ట్ యాక్టివ్గా ఉండబోతున్నాం. కొత్త కొత్త కాన్సెప్ట్లు, కొత్త వెబ్ సిరీస్లు, ఛాలెంజింగ్ వీడియోస్, ఇన్స్పైరింగ్ వీడియోస్ అండ్ షార్ట్ సిరీస్లు ఇలాంటివన్నీ ఈ ఛానల్లోనే రాబోతున్నాయి. మనం నియర్ టు 1 million ఉన్నాం. ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి. మేము పెట్టే వీడియోస్ని ముందుగా చూడండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే.